ఏపీలో ఎన్నికల హడావిడి శనివారం సాయంత్రంతో ముగియనున్నాయి. సోమవారం నాడు పోలింగ్ జరగనుంది. నేటి సాయంత్రంతో ప్రచార కార్యక్రమాలకు తెరదించుతున్నారు. ఇక ఈ రోజుతో రాజకీయ నాయకుల ప్రసంగాలు లేక మైకులన్నీ మూగపోయాయి. ఈ చివరి రోజున వారి చివర బ్రహ్మాస్త్రాలను ప్రయోగిస్తున్నారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి తన విజయం కోసం అల్లు అర్జున్ని రంగంలోకి దించాడు. మరోవైపు బాబాయ్ కోసం రామ్ చరణ్ పిఠాపురంకు వచ్చేశాడు. ఆల్రెడీ అల్లు అర్జున్ నంద్యాలలో అడుగు పెట్టేశాడు. బన్నీ కోసం వచ్చిన జనాన్ని చూస్తే అది నంద్యాల కాదు సంద్రంలా అనిపిస్తుంది. ఇక రామ్ చరణ్ సైతం పిఠాపురంలోకి అడుగు పెట్టేసినట్టుగా తెలుస్తుంది. చరణ్ వెంట అల్లు అరవింద్, సురేఖ కొనిదెల కూడా ఉన్నారు. ముందుగా పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఒకే ఇంటి హీరోలు ఇలా వేరుగా పార్టీలకు సపోర్ట్ చేస్తుండడంతో నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ మెగా అభిమానుల్లో చీలికలు రాకుండా ఉండేందుకే అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్తే అల్లు అరవింద్ పిఠాపురంలోకి వచ్చినట్లుగా అనిపిస్తుంది. అయినా బన్నీ వెళ్ళింది పార్టీ కోసం కాదని తన మిత్రుడు శిల్పా రవిచంద్రరెడ్డి కోసం వెళ్ళాడని అంటున్నారు. రామ్ చరణ్ మాత్రం తన బాబాయ్ కోసం పిఠాపురానికి వెళ్తున్నాడు. ఇక అక్కడ ఓ బహిరంగ సభ కూడా ఉంటుందని, ఆ సభలో చరణ్ ప్రసంగిస్తాడని తెలుస్తుంది. మరోవైపు ఇదే రోజు పిఠాపురంలో వైఎస్ జగన్ సభ కూడా ఉంది. దీంతో ఈ రెండు సభల గురించి నెట్టింట్లో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. బన్నీ వైసీపీ కోసం నంద్యాలలో ప్రచారమని, బాబాయ్ కోసం రామ్ చరణ్ పిఠాపురంలో ప్రచార కార్యక్రమాలు అంటూ నెట్టింట్లో ఇరు హీరోల అభిమానులు, వైసీపీ శ్రేణులు, కూటమి శ్రేణులు ట్వీట్లతో ట్రెండ్ చేస్తున్నారు.